హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైరల్ విహారీ. చాలామంది యూట్యూబ్ అండ్ ఇన్స్టాస్లో నాకు తరచూ మెసేజ్ చేస్తూ ఉంటున్నారు, అది బెంగళూరులోనే ఉంటున్నావు కదన్నా, నువ్వు బెంగళూరులో ఏదన్నా మంచి ఫేమస్ షాపింగ్ మాల్ని కానీ ఏమన్నా షాపింగ్ ప్లేసెస్ని కానీ చూపించమని చాలామంది అడుగుతున్నారు. సో మీ అందరి కోసం నేనైతే బెంగళూరులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయినటువంటి జయనగర్ని అయితే చూపించబోతున్నాను. ఇక్కడ జయనగర్లో సండే టైం అయితే ఫుల్ క్రౌడ్గా ఉంటుంది, అస్సలు ఖాళీ అయితే ఉండదు. మీరు అట్లా చూస్తున్నారంటే ఫుల్ క్రౌడ్ అయితే అస్సలు ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ లొకేషన్ వచ్చి BBMC జయనగర్ బస్ స్టాప్కి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ మీకు 10 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు ప్రతి ఒక్క ఐటెం బ్రాండెడ్లో దొరుకుతాయి. సో మీరు బ్రాండెడ్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ ఏరియాకి అయితే విజిట్ చేయండి. పూరా షాప్స్ ఇద్దరే మిల్తాయి. ఇదే BBMC బస్ స్టాప్ అనమాట. ఇక్కడ ఎదురుగానే మనకి కాంప్లెక్స్ ఉంటుంది అండి. ఆ కాంప్లెక్స్లో మెయిన్లీ చాలా షాప్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్, మేకప్ కిట్స్ అండ్ ఎవ్రీథింగ్, అమ్మాయిలకి సంబంధించిన ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటాయి. రండి ఒకటి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న బట్టలన్నీ 50 రూపీస్, 40 రూపీస్, 30 రూపీస్ అండ్ 100 రూపీస్లోనే ఉన్నాయి. ఇదే జయనగర్ స్ట్రీట్ ఏరియా షాపింగ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చాలా షాప్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. ఈ కాంప్లెక్స్ ఎంట్రన్స్లో కూడా మీరు బైక్స్ అండ్ కార్స్ కావాలంటే పార్కింగ్ చేసుకోవచ్చు. సో పార్కింగ్ ఫీజు అనేది పే చేయాలి మీరు ఇక్కడ కనుక పార్కింగ్ చేస్తే. సో బైక్కి 20 రూపీస్ అండ్ కార్కి 50 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. సో మీరు కావాలంటే బయటైనా పార్క్ చేసుకోవచ్చు, లేదా మీకు బైక్ సేఫ్గా ఉండాలంటే లోపలికైనా రండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మన స్ట్రీట్ షాప్స్ అనేవి ఓపెన్ అయిపోయాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే హెవీ క్రౌడ్ ఉందండి. అసలు సండే పూట అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. సో నేనైతే కొంచెం నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే లేడీస్కి సంబంధించిన కాస్ట్యూమ్ ఎక్విప్మెంట్స్ అండ్ డ్రెస్సెస్, చుడీదార్స్, డ్రెగిన్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి లేడీస్కి అయితే అసలు పండగేనండి. ఈ లొకేషన్కి వస్తే వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే లభిస్తాయి. ఇక్కడ మీరు ఎక్కడ చూడని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఈ జయనగర్ 4th బ్లాక్లోనే ఉంటాయి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ని చూస్తున్నట్లయితే దీని కాస్ట్ వచ్చి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 50 రూపీస్ టు 500 రూపీస్ వరకు ఉంటాయంట. సో మీరు ఒకసారి బ్యాగ్స్ని కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇక్కడ బర్త్డేకి సంబంధించిన డెకరేషన్ సెట్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేవి అవైలబుల్లో కూడా ఉన్నాయి. ఇక్కడ బుక్ స్టాల్ కూడా ఉందండి. బుక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయంట జయనగర్లో. ఏది దొరకట్లేదు ఇక్కడ. బెంగళూరులో ఈ ఒక్క ఏరియానే కాదండి, ఇంకా చాలా స్ట్రీట్ షాపింగ్స్ అనేవి ఉన్నాయి. ఈవెన్ చిక్పేట్ అండ్ మెజెస్టిక్ అండ్ ఆడుగుడి ఇలాంటి ఫేమస్ షాపింగ్ స్ట్రీట్స్ అయితే ఉన్నాయి. కానీ దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ షాపింగ్ స్ట్రీట్ అండ్ బెస్ట్ కలెక్షన్ వచ్చి జయనగర్లోనే ఉంటుంది. ఈవెన్ కమర్షియల్ స్ట్రీట్లో కూడా ఉంటాయండి. ఈసారి కుదిరినప్పుడు కమర్షియల్ స్ట్రీట్ అండ్ మీకు చిక్పేట్ని అయితే కవర్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఎన్ని వెరైటీస్ ఆఫ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయో. ఇక్కడ కనిపిస్తున్న నైటీలు అయితే 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయంట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ అండ్ వెరైటీస్ ఆఫ్ చున్నీస్ అనేవి ఇక్కడ వీళ్ళైతే ఏర్పాటు చేశారు. ఒకసారి చూడండి. ఆ ప్లేస్లో అయితే 100 రూపీస్కి ఒక గుడ్డ పెరుగు కూడా వచ్చేది కాదు, కానీ ఇక్కడైతే నైటీయే ఇస్తున్నారు. ఫుల్ డ్రెస్సెస్ ఉన్నాయి.
ఈవెన్ నైటీసే కాదు, టాప్స్ అండ్ లెగ్గిన్స్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ అబ్బాయిలకి సంబంధించిన టీ షర్ట్స్, ప్యాంట్స్, ఎవ్రీథింగ్ అనేవి ఇక్కడ చాలా చీప్ రేట్లోనే దొరుకుతాయి. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. చిన్నపిల్లల డ్రెస్సెస్ షాపింగ్ చేయాలన్నా ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కర్టన్స్ అండ్ డోర్ మ్యాట్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇంటికి సంబంధించిన డెకరేషన్ పీసెస్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇది చూడండి, హ్యాండ్ మేడ్ పక్షి గూడు, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకా ఇక్కడ డెకరేషన్ పీసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే దేవుడి గదికి డెకరేషన్ సెట్స్ అనేవి ఉన్నాయండి. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి, కలెక్షన్స్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా అబ్బాయిల కలెక్షన్స్ అండి. సో జెంట్స్కి సంబంధించిన కలెక్షన్స్ అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. జిగేల్ డ్రెస్సులు ఇవన్నీ మ్యాక్సిమం 100 రూపీస్ 200 రూపీస్ కాస్ట్లోనే ఉంటాయి. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వైడ్ వెరైటీస్ ఆఫ్ చప్పల్స్ అండ్ షూస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి. సో డిఫరెంట్ టైప్స్ అండ్ మోడల్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి. ఈవెన్ మీకు సోలాపూర్ చెప్పులు కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఒకసారి ఈ ప్లేస్ని అంతా విజిట్ చేయండి. మీరు ఖచ్చితంగా వస్తే మాత్రం ఫుట్వేర్ని అయితే అస్సలు మిస్ కాకండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ డెవోషనల్ సెట్స్ అనమాట. అంటే దేవుడి గదికి సంబంధించిన డెకరేషన్ పీసెస్ అండ్ గంటలు, గుడి గంటలు అండ్ ఈవెన్ డెకరేషన్స్కి యూజ్ చేసే గంటలు, ఇలాంటివన్నీ చాలా దొరుకుతున్నాయి. ఈ పక్షులు రియలా? చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ అండ్ డెకరేషన్ సెట్స్ అండ్ ఈవెన్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, క్రాఫ్ట్స్ ఉన్నాయంట. ఇది కంప్లీట్ ఫ్లవర్ బుకే షాప్ లాగా కనిపిస్తుంది. మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో వస్తే మాత్రం ఈ ప్లేస్కి అస్సలు రావకండి అబ్బా. వస్తే మాత్రం మీరు అన్ని ఫ్లవర్స్ అనేవి కొనుక్కొని పోవాల్సి వస్తుంది. అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ.
ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే దేవుడికి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఈవెన్ మీకు సపరేట్గా ఫ్రేమ్స్ కావాలన్నా ఇక్కడ దొరుకుతాయండి. చాలా చీప్ ప్రైస్లోనే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇవేనండి హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అసలు ఈ క్రాఫ్ట్స్ లొకేషన్కి మా వైఫ్ వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టదండి, ప్రతి ఒక్క వస్తువుని తీసుకొని పోతుంటుంది. సో మీ క్రాఫ్ట్స్ లవర్స్ అయితే మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్లో, ఈ జయనగర్ కాంప్లెక్స్లో ఒక ప్లేస్ అనేది ఉందండి. ఆ ప్లేస్లో క్రాఫ్ట్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. ఒకసారి జయనగర్కి వచ్చినప్పుడు మొత్తం విజిట్ చేయండి. మా వాడు సోలాపూర్ చెప్పులు కొందామని ట్రై చేస్తున్నాడు. కాస్ట్ ఎంత చెప్తారో చూద్దాం. ఓ మై గాడ్, 650 రూపీస్ అంట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఒక బంపర్ ఆఫర్ అనేది పెట్టాడండి. బ్రాండెడ్ నైటీస్ అంట, 3 వచ్చి 1000 రూపీస్కి ఇది అవైలబుల్లో ఉన్నాయంట. సో ఇవి ఎంత బ్రాండెడ్గా ఉంటాయో మనకైతే తెలియదు, కానీ 1000 రూపీస్ అంటే కొంచెం కాస్ట్లీయే. బట్ ఇక్కడ కాకపోతే ఇంకొక షాప్, వచ్చేబోల్డ్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఓ తమ్ముడు, లేడీస్కి బాగా చూపిస్తున్నాడుగా డ్రెస్సెస్ అన్నీ, ప్రతి ఒక్కటి వేసుకొని మరీ చూపించేటట్టున్నాడు. ఓ డప్పు సుల్తాన్, కొట్టు డప్పు కొట్టు, ఓడకట డప్పు కొట్టు. ఇప్పుడు మనం బ్రాండెడ్ షోరూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేసెస్ అనేవి చూపిస్తానండి. ఇక్కడే మీకు చాలా రకాలైనటువంటి కలెక్షన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. లైక్ క్యాషియో, ట్రెండ్స్ అండ్ యుఎస్ పోలో అండ్ ఇలాంటి నెంబర్ ఆఫ్ బ్రాండెడ్ క్లాత్స్ అనేవి మీకు ఇక్కడ దొరుకుతాయి. సో ఆ ఏరియా ఎక్కడుందో చూపిస్తాను రండి. ఇదే బ్రాండెడ్స్ ఉన్న ఏరియా అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ బజార్ అంతా చాలా అందంగా అయితే, చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఇంకా చూస్తున్నట్లయితే సో మెనీ బ్రాండ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఈవెన్ ట్రెండ్స్ కూడా ఉంది. సో నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మనోడేంట్రా బాబు, డ్రెస్సులన్నీ గొప్పగా వేసేస్తున్నాడు. ఎవరికి నచ్చిందో వాళ్ళు ఏరుకోవడమే. రే బై 2 get 1 ఫ్రీ అంట బంగారం. ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాందా? అది రోల్డ్ కూడా అయి ఉంటుందిలే. ఈ బ్యాగ్స్ కలెక్షన్స్ కూడా మస్తున్నాయి. టీ తాగుతావా మచ్చా?
ఈ టీ కప్స్ అయితే ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ టీ కప్స్ అనేవి దొరుకుతాయండి. అండ్ ఒక్కొక్క టీ కప్ వచ్చి 20 రూపీస్ 30 రూపీస్లోనే దొరుకుతుంది. చాలా చీప్ ప్రైస్. కుర్రోడు చాలా చురుగ్గా ఉన్నాడు. 100 100 100 అంట ప్రతి ఒక్క డ్రెస్ని. ఎంత బాగా అరుస్తున్నాడో జనాలను అట్రాక్ట్ చేయడానికి. ఇదే జయనగర్ 4th బ్లాక్ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ అండ్ ఇదే షాపింగ్ స్ట్రీట్ ఏరియా అనమాట. సో మీరు కనుక ఒకవేళ సండే టైంలో విజిట్ చేయాలి అంటే హెవీ క్రౌడ్ ఉంటుందండి. బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అన్నీ సండేనే దొరుకుతాయి. ఒకవేళ మీరు క్రౌడ్ని కొంచెం అవాయిడ్ చేయాలి అనుకుంటే వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. వీక్ డేస్లో కూడా ఇక్కడ షాప్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. బట్ సండే ఉన్నంత కలెక్షన్స్ అయితే ఇక్కడ దొరకవు. సో వీకెండ్లో అయితే కొంచెం ఎక్కువ కలెక్షన్స్ అనేవి దొరుకుతాయి. సో ఇదండి జయనగర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మన నెక్స్ట్ వీడియోలో నేను నీకు ప్రాణి పెద్ద పెట్ లైఫ్ శాంచురీ ఇలాంటి లొకేషన్స్ అన్నీ చూపిస్తాను. సో మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.